హాయ్ ఎవ్రీవన్. సో మీరు ఆల్రెడీ ఈ యొక్క thumbnail అయితే చూసే ఉంటారు. పోస్ట్ ఆఫీస్లో సంబంధించిన లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అయితే పాటు ఎవరికి ఏ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది, ఎవరు ఏ స్కీమ్ అప్లై చేసుకోవచ్చు, దాని యొక్క లిమిట్స్ ఎంత, ఎవరికి బాగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఈ యొక్క మినిమం మ్యాక్సిమం ఈ యొక్క రూల్స్ దేనికి ఎంత అమౌంట్ వస్తుంది, ఇలా మనం అన్ని విషయాలు అయితే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ఫస్ట్ టైంగా మన ఛానల్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొందరికి రీచ్ అవుతుందన్నమాట, అందరూ తెలుసుకుంటారు మీతో పాటు. సో అయితే ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఆలస్యం చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి అయితే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఏ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయో ఆ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా టోటల్ ఎన్ని సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి, సో మీరు ఎప్పుడైనా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరికి ఏ స్కీమ్ ఉపయోగపడుతుంది, పిల్లలకి ఎలాంటి స్కీమ్ కావాలి, పెద్దవాళ్ళకి ఎలాంటి కావాలి, అదే అబౌవ్ 60 ఉన్న వాళ్ళకి ఎలాంటి స్కీమ్స్ కావాలి, అలా మీకు ప్రతిదీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే కొంచెం లెంత్గా ఉండొచ్చు, ఎందుకంటే అన్ని స్కీమ్స్ గురించి నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు మరీ ఎక్కువ లెంత్ లేకుండా షార్ట్లోనే అయిపిస్తాను. మీరైతే క్లియర్గా అయితే చూడడానికి ట్రై చేయండి. మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదండి. మీకు పోస్ట్ ఆఫీస్లో ఉన్న స్కీమ్స్ అదేవిధంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఎవరికి ఏ స్కీమ్ కావాలనేది మీకే అర్థమైపోతుంది లాస్ట్ వరకు అని చూస్తే. ఓకే, మనం ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. అయితే మనకు పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన సేవింగ్ స్కీమ్స్ టోటల్ 9 అయితే ఉన్నాయండి. 9 స్కీమ్స్ ఉన్నాయి, ఒక ఇన్సూరెన్స్ తప్పక. సో ఇన్సూరెన్స్ గురించి కావాలంటే మనం తర్వాత మాట్లాడుకుందాము ఈ వీడియోలో. ఓన్లీ సేవింగ్స్ స్కీమ్స్ గురించి మేము చెప్తాను. ఇందులో మనకి 2 టైప్స్ సేవింగ్స్ స్కీమ్స్ ఉన్నాయి. అది ఎలా అంటే, ఒకటి డైలీ సేవింగ్స్ స్కీమ్స్, 2 ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్. డైలీ సేవింగ్స్ స్కీమ్స్ వచ్చి మనకి ఫస్ట్ వన్ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఉంది, పీపీఎఫ్ ఉంది, ఆర్డీ స్కీమ్ ఉంది, ఎస్బీ స్కీమ్ ఉంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అయితే సీనియర్ సిటిజన్ స్కీమ్ ఉంది, ఎన్ఎస్సి ఉంది, కేపీ ఉంది, టీడీ ఉంది. సో ఈ స్కీమ్స్ అనమాట. అయితే ఇప్పుడు మనం మొదటగా డైలీ సేవింగ్స్ స్కీమ్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ స్కీమ్ వచ్చి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్. సో ఈ యొక్క అకౌంట్ అనేది ఇప్పటికీ ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్లో పోస్ట్ ఆఫీస్ సంబంధించిన కొన్ని లక్షల మంది అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. ఇది ఎంత మంచి స్కీమ్ అంటే అంత మంచి స్కీము. దయచేసి మీ పక్కింట్లో కానీ మీ ఇంట్లో కానీ చిన్న ఆడపిల్లకాయలు ఉంటే కంపల్సరీగా అయితే అకౌంట్ ఓపెన్ చేయడం ట్రై చేయండి. మీరు చూసిన తర్వాత మీరే అయితే అకౌంట్ అయితే ఓపెన్ చేస్తారు. అయితే ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ అనే ఒక ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రజెంట్ మనకి 8.2% ఉంది. ఇది సెప్టెంబర్ దాకా అయితే కంపల్సరీగా ఉంటుంది. సెప్టెంబర్ తర్వాత సేమ్ ఇదే ఇంట్రెస్ట్ రేట్ మీరు కంటిన్యూ అయినా చేయొచ్చు, లేదా ఇంట్రెస్ట్ రేట్ పెరగవచ్చు, లేదా ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గొచ్చు అనమాట, మనం చెప్పలేము. సో గవర్నమెంట్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఇప్పుడైతే 8.2% అయితే పర్ యానం అయితే ఉంది. అయితే ఈ యొక్క స్కీమ్లో మనం డిపాజిట్స్ మినిమం వచ్చి 250 రూపాయలతో మనం అయితే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం అనేది 1,50,000 వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ టు మార్చ్ ఈ యొక్క 12 నెలల్లో మీరు 1,50,000 కన్నా డిపాజిట్ అయితే ఎక్కువ చేయలేము. 1,50,000 దాకా చేసుకోవచ్చు అనమాట. 100 రూపాయల నుంచి మీరు ఎంతైనా ఎన్నిసార్లు అయినా ఒక నెలలో మీరు కట్టుకోవచ్చు. 12 నెలలు కట్టవచ్చు, ఒకేసారి కట్టవచ్చు, మధ్యలో కట్టవచ్చు. చాలా మంది డౌట్ అయితే ఒకటి అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళైతే సుకన్య అకౌంట్ ఓపెన్ చేస్తుంటారు, నేను నెలకి 1,000 రూపాయలు కడతాను అని చెప్పి నెలలు 1,000 కట్టాలా, లేదా ఒక నెల కట్టకపోతే ఆ నెలది ఈ నెలది 2,000 కడతారనమాట. సో మీకు 2,000 కట్టాలని రూల్ లేదండి, మీరు ఎంతైనా కట్టొచ్చు. నేను చెప్పాను కదా, మ్యాక్సిమం డిపాజిట్ దాటకుండా 1,50,000 దాటకుండా మీ దగ్గర ఒకసారి 10,000 ఉంది, 10,000 పే చేసుకోవచ్చు. అదే మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, 1,00,000 డిపాజిట్ చేసుకోవచ్చు. లేదు నాకు 1,50,000 ఉంది, సో మీరు ఏప్రిల్లో 1,50,000 వేసారు, నెక్స్ట్ మార్చ్ వరకు మీరు కట్టాల్సిన అవసరం లేదు. 1,50,000 కన్నా కట్టినా తీసుకోదనమాట. సో ఆ విధంగా మీరు ఎన్నిసార్లు కట్టచ్చు, ఎంతైనా కట్టొచ్చు, 1,50,000 దాటకుండా లిమిట్ అనేది. సో ఈ విధంగా మనం మినిమం అయితే అకౌంట్ అనేది 250 రూపాయలతో మన అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఎవరు ఓపెన్ చేసుకోవాలి, ఎంతమంది ఓపెన్ చేసుకోవాలి, ఎవరికి ఎలిజిబిలిటీ అంటే, ఎవరికైతే 0 నుంచి 10 ఇయర్స్ బిలో ఈ మధ్యలో ఉన్న పీరియడ్లో ఉన్న ఏజీ పీరియడ్లో ఉన్న ఆడపిల్లల ప్రతి ఒక్కరైతే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. 10 ఇయర్స్ దాటితే మాత్రం అకౌంట్ అయితే ఓపెన్ చేయలేము. మీరు 10 ఇయర్స్ లోపల ఉంటే డైరెక్ట్గా మీరు సుకన్య అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోండి. అయితే ఒక్క పాపకి ఒక్క అకౌంట్ మాత్రమే ఉంటుంది, ఐదర్ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్. ఎక్కడైనా సరే మీరు పొరపాటున బ్యాంక్ తెలియని పోస్ట్ ఆఫీస్ తెలియని బ్యాంకులో మీరు ఓపెన్ చేసినట్లయితే మీరు ఒక్క పాలసీకి అంటే ఒక స్కీమ్కి మాత్రం మీకు వడ్డీ అయితే రావడం జరుగుతుంది. రెండో దానికి మీరు కట్టిన అమౌంట్ మాత్రం మీకు రిటర్న్ వితౌట్ ఇంట్రెస్ట్, ఏ ఇంట్రెస్ట్ లేకుండా వస్తుంది. కాబట్టి
దయచేసి మీరు ఎక్కడైనా సరే ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేసుకోండి. ఒక పాప మీద ఒక అకౌంట్. అయితే ఒక ఫ్యామిలీలో 2 పిల్లల వరకే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సపోజ్ ముగ్గురు పిల్లకాయలు ఉన్నారు, మీకు డౌట్ రావచ్చు. ముగ్గురు ఆడపిల్లల మీద అకౌంట్ ఓపెన్ చేయడానికి లేదు. ఓన్లీ 2 మెంబర్స్ వరకే, అంటే ఓన్లీ 2 పిల్లలు మాత్రమే. సో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇందులో విత్డ్రా ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఎప్పుడంటే సో పాప 10th పాస్ అయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. 2, మ్యారేజ్కి ఒకవేళ మ్యారేజ్ చేయాలనుకున్నారు, మ్యారేజ్కి 1 month బిఫోర్ అప్లై చేసుకోవాలి. లేదా మ్యారేజ్ అయిన తర్వాత 3 months తర్వాత అయితే మీరు విత్డ్రాల్ కోసం అప్లై చేసుకోవాలి. అయితే ఎంత ఇవ్వచ్చు? 50% విత్డ్రాల్ ఇస్తారండి. అది కూడా ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్. సపోజ్ ఇది 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ అనుకోండి. సపోజ్ ఇది 26-27. సో మనకి 26 ఏప్రిల్ నుంచి 27 మార్చి వరకు ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్. మనకి బిఫోర్ ఫైనాన్షియల్ ఎంత? 25-26. అంటే 26 మార్చి ఎండింగ్కి ఎంత బ్యాలెన్స్ ఉందో, సపోజ్ ఒక 5 లక్షలు బ్యాలెన్స్ ఉంటే అందులో 50% ఇస్తారు. ఎంత? 2,50,000 అయితే విత్డ్రాల్ అయితే ఇవ్వండి. అది కూడా ఎడ్యుకేషన్ పర్పస్కి ఇస్తారు, మ్యారేజ్ పర్పస్కి ఇస్తారు, లేదా మెడికల్ పర్పస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకైతే విత్డ్రాల్ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మధ్యలో క్లోజ్ చేసుకోవచ్చు అంటే ప్రీ మెచ్యూర్ క్లోజర్ అయితే చేసుకోవచ్చు. మినిమం 5 years తర్వాత అనమాట. మినిమం 5 years అయితే పే చేయాలి. 5 years తర్వాత అది కూడా అకౌంట్ హోల్డర్ డెత్ ఉంటేనే, అంటే డిసీజ్ ఏమైనా ఉండి వాళ్ళకి ఏదైనా జరుగుతుంది అని మీకు తెలిస్తే అది అప్లై చేసుకోవచ్చు. లేదా ఎవరైతే ఆపరేటర్గా గార్డియన్ పేరుపైన అకౌంట్ ఓపెన్ చేసింటారో వాళ్ళే డెత్ అయితే ప్రీ మెచ్యూర్ క్లోజర్ అయితే చేసుకోవచ్చు. అయితే మనం ఎన్ని సంవత్సరాలు కట్టాలి? మీరు గుర్తుపెట్టుకోండి, చాలామంది పొరపాటు పడుతున్నారు. మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 15 సంవత్సరాలు పాపకు వస్తే డబ్బులు ఇస్తారా అని అనుకుంటున్నారు. అలా కాదండి. మీరు అకౌంట్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పటి నుంచి ఆ ఫైనాన్షియల్ నుంచి 15 ఫైనాన్షియల్ ఇయర్ మీరు 15 సంవత్సరాలు కట్టాలి. 6 years అది హోల్డ్ ఉంటుంది. మొత్తం ఎంత? 21 years. అంటే దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ అనేది 21 సంవత్సరాలు ఉంటుంది. మీరు కట్టాల్సింది 15 సంవత్సరాలు ఉంటుంది. మీకు తెలియకపోతే మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ పాస్బుక్ ప్రింటింగ్లో మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఒకవేళ పాస్బుక్ ప్రింటింగ్ ఇవ్వలేకపోతే మీకు చూసైనా అక్కడ రాసిస్తారనమాట మీరు అడిగితే మాత్రం. ఓకేనా? ఈ యొక్క సుకన్య అకౌంట్లో మనం ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చూపిస్తాను ఎంత వస్తుంది అమౌంట్. సపోజ్ దీని యొక్క ఇంట్రెస్ట్ అనేది 8.2% ప్రకారం మనము నెలకు 1000 రూపాయలు కానీ పే చేసుకుంటూ పోతే, అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీరు 12 నెలలు 12,000 కడతారు. అదే 15 సంవత్సరాలకి 1,80,000 మీరు పే చేస్తారు. మీకు వడ్డీ వచ్చి 3,74,613 రూపాయలు వస్తుంది. టోటల్ మెచ్యూరిటీ వేల ఎంత? 5,54,613. అంటే మీరు కట్టిన 1,80,000 మీకు వచ్చిన 3 లక్షల చిల్లర వడ్డీ అనమాట మొత్తం కలిపి. అంటే 1,000 రూపాయలు కడితే అంటే మీకు ఇంచుమించు 3,74,000 వడ్డీ వస్తుంది అనమాట. అదే మీరు 2,000 డిపాజిట్ చేస్తే మీరు 15 సంవత్సరాలకి 3,60,000 పే చేస్తారు. మీకు వడ్డీ మాత్రమే 7,49,218 రూపాయలు వస్తుంది. టోటల్ మెచ్యూరిటీ వాల్యూ 11,09,218 రూపాయలు వస్తుంది. సో 1,000 రూపాయలు కడితే అది వస్తుంది, 2,000 కడితే ఇది వస్తుంది. మీరు ఈ యొక్క డిఫరెన్స్ చూడండి. మీరు ఎంత కడితే దానికి సంబంధించిన వడ్డీ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. సపోజ్ నేను 500 కట్టాను, లేదా 1,000 రూపాయలు కట్టాను, ఒకసారి ఉన్నప్పుడు 10,000 కట్టంటే దాన్ని బట్టే మీకు ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ అంటే మార్చ్ 31 అవ్వగానే ఏప్రిల్ 1st వీక్లోనే మీకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎంత అయితే కట్టారో దానికి సంబంధించిన వడ్డీ అయితే మీకు జనరేట్ అవుతుంది. సో మామూలుగా అయితే మనకి ఏ ఇయర్ ఆ ఇయర్ వడ్డీ వస్తుంది. కానీ ఈ యొక్క స్కీమ్కి అలా కాదండి. మీరు ఆ ఇయర్ వడ్డీ మీకు ఇంట్రెస్ట్ ఇస్తారు కదా, ఆ అమౌంట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇస్తారు కదా, ఆ వడ్డీ కూడా కలిపి అయితే ఇస్తారనమాట. వడ్డీ ఆల్రెడీ లాస్ట్ ఫైనాన్షియల్ వడ్డీ ఇచ్చి ఉంటుందా ఒక ఇంట్రెస్ట్ రేటు, ఆ వడ్డీకి కూడా ఈ ఇయర్ మొత్తం కలిపి అమౌంట్కి మళ్ళీ వడ్డీ వేస్తారనమాట. సో వడ్డీ కూడా కలుపుతారు అనమాట ఈ యొక్క స్కీమ్లో. అయితే మనం 1,50,000 ఫైనాన్షియల్ ఇయర్ అంటున్నారు కదా. అయితే నెలకు ఎంత కడితే మన ఇయర్లకి 1,50,000 కట్టగలమంటే నెలకు 12,500 కానీ మనం పే చేసుకుంటా పోతే అంటే 12 నెలలు ఎంత ఇంటూ 12,500 వేసుకోండి, 1,50,000. సో మీరు 1,50,000 ఒకేసారి కట్టచ్చు, లేదా నెలకు 12,500 కట్టచ్చు, ఎలాగైనా కట్టచ్చు అనమాట. సో 1,50,000 మీరు ఎవ్రీ ఇయర్ కడతా ఉంటే 15 సంవత్సరాలకి 2,50,000 మీరు పే చేస్తారు. అయితే మీకు దీనికి ఎంత వడ్డీ వస్తుంది? 46,82,648 రూపాయలు. అంటే మీకు టోటల్ మెచ్యూరిటీ నుంచి 69,32,648, నీయాపు 70 లక్షల వరకు మీకు మెచ్యూరిటీ వాల్యూ వస్తుందన్నమాట. మీరు కట్టేది 22 లక్షలు అయితే
మీకు వడ్డీ మాత్రమే 46 లక్షలు వస్తుంది. మొత్తం 69 లక్షలు అంటే 70 లక్షల వరకు అయితే మీకు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుందన్నమాట. సో 70 లక్షలు పాపం మెచ్యూరిటీ అయిన తర్వాత అంటే 21 సంవత్సరాల తర్వాత ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, ఒక మ్యారేజ్ పర్పస్ కానీ, ఒక బిజినెస్ పర్పస్ కానీ, ఒక జాబ్ పర్పస్ కానీ ఏ విధంగా అయినా వాడుకోవచ్చండి. సో ఇది చాలా 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 మంచి స్కీమ్ అనమాట. మీలో ఎవరైనా ఈ స్కీమ్ ఇంకా అప్లై చేయకపోతే దయచేసి మీ పక్కింటి వాళ్ళు కావచ్చు, లేదంటే మీ యొక్క తెలిసిన వాళ్ళకైనా సరే ఈ వీడియో షేర్ చేసి ఇమీడియట్గా సుకన్య అకౌంట్ అయితే ఓపెన్ చేసుకొని ట్రై చేయండి. సో పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో ఈ అకౌంట్ అనేది పిల్లలు ఓపెన్ చేసుకోవచ్చు, పెద్దల పేరు మీద ఓపెన్ చేసుకోవచ్చు. సుకన్యలాగా సేమ్ అనమాట. ఇది మెచ్యూరిటీ పీరియడ్ 15 సంవత్సరాలు అయితే 16 సంవత్సరాలు మెచ్యూరిటీ అమౌంట్ అయితే ఇచ్చేస్తారనమాట. ఇది ఆడపిల్లలకి ఓపెన్ చేసుకోవచ్చు, మగపిల్లకాయలు. చాలామంది అయితే ఆడపిల్లకాయలకి సుకన్య ఉంది, మరి మగపిల్లకాయలకి చిన్నపిల్లకాయలకి ఈ అకౌంట్ ఉందా లేదని అడుగుతున్నారు. వాళ్ళు పీపీఎఫ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చండి. దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ కూడా 7.1% పర్ యానం ఉంటుంది. ఇది కూడా ఒక మంచి ఇంట్రెస్ట్ రేట్ అనమాట. సో పిల్లల పేరు మీద ఓపెన్ చేసి విత్ గార్డెన్ సపోర్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది కూడా ఓన్లీ ఒక పర్సన్కి ఒక అకౌంట్ మాత్రమే ఉండాలి. ఒకవేళ ఎవరైతే గార్డెన్ ఉంటారో వాళ్ళకి కానీ అకౌంట్ కానీ ఓపెన్ చేస్తుంటే, మళ్ళీ పిల్లడికి కానీ అకౌంట్ కానీ ఓపెన్ చేసింటే వాళ్ళిద్దరు కలిపి 1,50,000 దాటకూడదు అనమాట. ఇందులో మినిమం డిపాజిట్ వచ్చి మనకి అకౌంట్ ఓపెనింగ్కి 500, మ్యాక్సిమం ఫైనాన్షియల్ డిపాజిట్ చేయాల్సింది 1,50,000 అనమాట. సుకన్య అలాగే సేమ్. అయితే ఒక అకౌంట్ మాత్రం ఉండాలి. గార్డెన్ ఆపరేట్ అంటే ఇంచుమించు వాళ్ళే కడతారు కాబట్టి, లేదు గార్డెన్ కూడా ఇంకొక పీపీఎఫ్ ఉందంటే ఓపెన్ చేసుకోవచ్చు. అయితే 1,50,000 దాటకూడదు ఇద్దరికి. సపోజ్ ఒకరు 1,00,000 కట్టారనుకోండి పిల్లడి పేరు మీద, 50,000 మాత్రమే గార్డెన్ పేరు మీద కట్టుకోవాలి. లేదు ఇద్దరు చెరువు అకౌంట్ ఉంది కదా, చెరువు 1,50,000 అంటే అలా తీసుకోదనమాట. ఒకవేళ మీరు కట్టినా కూడా సెకండ్ అకౌంట్కి ఓన్లీ 4% వడ్డీ మాత్రమే వస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, 4% వడ్డీ వస్తుంది. అదే మీరు ఒక పేరు మీదే ఒకరికే ఓపెన్ చేస్తే 7.1% అయితే వస్తుంది అనమాట. ఇందులో కూడా 50% అయితే విత్డ్రాల్ అయితే ఉంటుంది. ఈ యొక్క స్కీమ్కి ప్రీమెచ్యూర్ క్లోజర్ అనేది సేమ్ ఇందాక చెప్పినట్టు, సో డిసీజ్ ట్రెత్తింగ్ అని ఉంటే చేసుకోవచ్చు. లేదా అడ్రస్ చేంజ్ నాన్ రెసిడెంట్కి వెళ్ళిన రెసిడెంట్ నుంచి నాన్ రెసిడెంట్కి వెళ్ళిపోతే అంటే ఫారెన్కి వెళ్ళినప్పుడు కూడా అకౌంట్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ పర్పస్ డిపెండ్ అయ్యి అంటే చిల్డ్రన్ పిల్లల మీద డిపెండ్ అయ్యి అంటే హైయర్ ఎడ్యుకేషన్ పర్పస్ కూడా మనకు అయితే ప్రీమియం క్లోజర్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క స్కీమ్లో మనం మినిమం ఒక 1,000 రూపాయలతో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా 1,000 రూపాయలు మీరు మంత్లీ డిపాజిట్ చేస్తే 15 సంవత్సరాలకి 1,80,000 మీరు పే చేస్తారనమాట. మీకు వచ్చే వడ్డీ 1,35,572 రూపాయలు వస్తుంది. మెచ్యూరిటీ వేల వచ్చి 3,15,572 రూపాయలు వస్తుంది ఈ యొక్క పీపీఎఫ్ స్కీమ్లో. సపోజ్ మీరు మంత్లీ ఒక 5,000 పే చేస్తే టోటల్ మీరు 9 లక్షలు అయితే డిపాజిట్ చేస్తారు. మీకు వచ్చే మెచ్యూరిటీ వాల్యూ 15,77,841 రూపాయలు వస్తుంది అనమాట. అంటే వడ్డీ మాత్రమే 6,77,841 రూపాయలు వస్తుంది. సపోజ్ మీరు నెలకు 12,500 అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్కి 1,50,000 కంటే దాటకూడదు చెప్పాం కదా. ఇది కూడా మీరు 1,50,000 ఒకేసారి పే చేసుకోవచ్చు. లేదా నెలకి 12,500 లెక్కన కట్టుకున్నా మీరు ఇయర్కి 1,50,000 పే చేస్తారు. సపోజ్ 1,50,000 మీరు పే చేస్తే 15 సంవత్సరాలకి 22,50,000 పే చేస్తారు. మీకు వచ్చే వడ్డీ మాత్రం 16,94,600 రూపాయలు వస్తుంది. వచ్చి 39,44,600. సో ఇది కూడా ఇంచుమించు 40 లక్షల వరకు అయితే మీకు వడ్డీ అయితే రావుతుంది. ఇది మగపిల్లల ఎందుకైతే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. చిన్నపిల్లల మీద ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో 15 సంవత్సరాల దాకా మనకు అవసరం లేదు అని అనుకుంటారో వాళ్ళంతా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇది పెద్దవాళ్ళకి ఉపయోగపడుతుంది, చిన్నపిల్లకాయలకు కూడా. దీనికైతే ఏజీ లిమిట్ అనేది లేదనమాట. నెక్స్ట్ ఆర్డి రికరింగ్ డిపాజిట్. దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 6.2%. సో ఈ యొక్క స్కీమ్ అనేది చాలా చాలా మంచి స్కీమ్ అనమాట. ఇది డైలీ బేసిస్ స్కీమ్ అనమాట. సో ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో మినిమం డిపాజిట్ ఇచ్చే 100 రూపాయలు, మ్యాక్సిమం ఎంతైనా అన్నమాట. అయితే మీరు ఒక నెల స్టార్టింగ్ మీరు ఎంతైతే అకౌంట్ ఓపెనింగ్కి అమౌంట్ ఓపెన్ చేస్తారో ఎవ్రీ మంత్ అలాగే కట్టాలి. దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ 5 years ఉంటుంది, అంటే 60 నెలలు ఉంటుంది అనమాట. సపోజ్ నేను 1,000 రూపాయలు అకౌంట్ ఓపెన్ చేసి అంటే 60 నెలలు 1,000 రూపాయలు కట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సపోజ్ మీరు అడ్వాన్స్గా కట్టారనుకోండి, మీకు అడ్వాన్స్ కడితే రీబేట్ ఉంటుంది. ఒకవేళ మీరు 1 month లేట్ కడితే లేట్ ఫీజు ఉంటుంది అనమాట. సపోజ్ 100 రూపాయలు మీరు డిపాజిట్ చేసుకుంటే 5 yearsకి ఎంత వస్తుంది? 6,000 వస్తుంది. మీకు వడ్డీ 1,137 రూపాయలు, అంటే 7,137 రూపాయలు వస్తుంది. సపోజ్ మీరు 500 రూపాయలు నెలలు కట్టుకోకపోతే 6 నెలలకి 30,000 అయితే మీరు పే చేస్తారు. వచ్చి 5,683 రూపాయలు వస్తుంది. అలాగే 1,000 రూపాయలు చేస్తే 60,000, మీకు ఇంట్రెస్ట్ వచ్చి 11,366 రూపాయలు.
మొత్తం 71,366 రూపాయలు అనమాట. సో ఈ స్కీమ్ అనేది మనం కొంచెం దాచిపెట్టుకుంటూ ఒక్కసారిగా అమౌంట్ తీసుకున్న వాళ్ళకైతే చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇది పేదవాళ్ళు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి, ఉన్నవాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, అందరూ లక్షలు అయితే డిపాజిట్ చేయలేరు కదా. దానికోసం ఒక ₹100 నుంచి వాళ్ళకి తోచినంత ఎంత ఉంటే అంత దాచిపెట్టడానికి ఒక మంచి స్కీమ్ అనమాట. ఒక 5 సంవత్సరాల తర్వాత మనం ఒక పెద్ద అమౌంట్ తీసుకొని ఏదో ఒక వస్తువు కానీ ఇంకేదైనా తీసుకోవడానికి ఒక మంచి స్కీమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎస్బీఐ అకౌంట్. ఎస్బీఐ అంటే సేవింగ్ బ్యాంక్ అకౌంట్. దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 4% ఉంటుంది అనమాట. సో ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్కి వడ్డీ అయితే జనరేట్ అవుతుంది అనమాట. ఇందులో మినిమం మీరు ₹500తో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో కూడా పిల్లగాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు, పెద్దవాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు, ఎవరైనా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అయితే చిన్నపిల్లలు అయితే గార్డెన్ తరపున చేసుకోవాలి, పెద్దవాళ్ళు అయితే ఇండివిజువల్గా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో డిపాజిట్ మ్యాక్సిమం అనేది నో లిమిట్ అనమాట. 10 lakhs అబోవ్ అయితే మనం ఈ యొక్క డాక్యుమెంటేషన్ చూపించాలన్నమాట. ఎలా వచ్చింది ఏంటి అనేది అదొకటే మనల్ని అడుగుతారు. మిగతా ఎంతైనా మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెనింగ్ అయితే ₹500 ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క అకౌంట్ అనేది చాలా చాలా రకాల ఉపయోగపడుతుంది మనకి. సో ఏటీఎం కార్డు ఫెసిలిటీ ఉంటుంది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, మొబైల్ బ్యాంకింగ్ ఉంటుంది. ఏదైనా మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కావచ్చు, ఎన్ఎస్సీ కావచ్చు, కేఈపీ కావచ్చు, ఏదైనా సరే ఒక 20,000 అమౌంట్ దాటితే మీరు ఎస్బీఐ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయమంటారు. అప్పుడైనా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. మనకి ఉన్నప్పుడు డబ్బులు వేసుకోవచ్చు, మనకి ఎప్పుడైతే అవసరమైతే ఆ యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ అకౌంట్ అనేది. అలాగే ఐబీపీ అకౌంట్కి దీన్ని లింక్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళకుండానే ఐబీపీ నుంచి డైరెక్ట్గా ఎస్బీలో వేసుకోవచ్చు. ఎస్బీ నుంచి మీరు ఆర్డీకి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ అనమాట, ఎస్ఐ అంటారు. అంటే మీరు ఆర్డీ డిపాజిట్ కట్టేవాళ్ళు ఎస్బీలోంచి డైరెక్ట్గా నేను ఎవ్రీ మంత్ నేను పోస్ట్ ఆఫీస్కి రాలేని అనుకుంటే మీరు ఏ డేట్లో అయితే మీకు అమౌంట్ అనేది ఆర్డీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి ఆటోమేటిక్గా మీరు కానీ చెప్తే ఎస్బీ నుంచి ఆర్డీకి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఆర్డీకి వేసుకోవచ్చు, ఐబీపీకి వేసుకోవచ్చు, ఐబీపీ నుంచి ఫోన్పేకి కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఎస్బీ వల్ల ఇన్ని ఫెసిలిటీ అయితే ఉన్నాయన్నమాట. సో ఎస్బీ ప్రతి ఒక్కరికైతే చాలా చాలా ఈజీ అవుతుందన్నమాట. సో ఇవి మనకి డైలీ సేవింగ్ స్కీమ్ అనమాట. ఇప్పుడు నేను చెప్పినట్టు మనం ఎవ్రీ మంత్ సేవ్ చేసుకుంటూ ఒక పీరియడ్ అయిన తర్వాత మనం అయితే అమౌంట్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ అనమాట. సో ఇందులో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ SCSS స్కీమ్ వచ్చి సీనియర్ సిటిజన్స్ అనమాట. అంటే పెద్దవాళ్ళకి ఎవరికైతే 60 సంవత్సరాలు అబోవ్ ఉంటాయో వాళ్ళంతా ఈ యొక్క స్కీమ్ అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది మనకి 3 monthsకి ఒకసారి అయితే వడ్డీ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనం ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ₹1000 చేసుకోవచ్చు. మ్యాక్సిమం 30 లక్షల వరకు అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇందులో కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి. అంటే సివిలియన్ ఎంప్లాయీస్ అయితే రిటైర్మెంట్ అయిపోయి ఉంటారు కదా, వాళ్ళకి 55 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నప్పుడు మనం అయితే ఈ యొక్క స్కీమ్ అయితే తీసుకోవచ్చు అనమాట. అది రిటైర్డ్ డిఫెన్స్ ఎంప్లాయీకి అయితే అబోవ్ 50 బిలో 60. సో 50 నుంచి 60 మధ్యలో ఎవరైతే ఉంటారో రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. నార్మల్ ఎంప్లాయీస్ రిటైర్ అయింటారు కదా వాళ్ళకి కాదండి, వాళ్ళకైతే నార్మల్గా అబోవ్ 60 తర్వాత ఈ యొక్క స్కీమ్ అయితే తీసుకోవచ్చు. భార్యాభర్త పేరు మీద ఇద్దరు కలిపి తీసుకోవచ్చు. అయితే వడ్డీ అనేది 3 నెలలకు ఒకసారి అయితే మనకు జనరేట్ అవుతుంది అనమాట. సో ఇది చాలా చాలా బెస్ట్ స్కీమ్ అంటే 8.2% అయితే ఉంది. ఎవరికైతే ఒక పెద్ద అమౌంట్ ఉంది, నెల నెల మనం వడ్డీ పెన్షన్ రూపంలో తీసుకోవాలి అని అనుకుంటే అలాంటి వాళ్ళందరికీ అయితే ఈ యొక్క స్కీమ్ అని చాలా మంచి స్కీమ్ అని చెప్పవచ్చు. అయితే ఇందులో మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh అని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు ఎవ్రీ 3 monthsకి ఒకసారి ₹2,050 అయితే మీ యొక్క ఎస్బీఐ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఏంటి బెనిఫిట్ అని. ఈ అమౌంట్ అనేది డైరెక్ట్గా ఇవ్వడానికి ఉండదు, ఎస్బీఐ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు ఎస్బీఐ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. సపోజ్ 5 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ₹10,250 అనేది మీకు ఎవ్రీ 3 monthsకి ఒకసారి జనరేట్ అవుతుంది. సపోజ్ మీరు 10 lakhs కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 20,500 వస్తుంది. అంటే మీరు ఎవ్రీ 3 monthsకి ఒకసారి 20,500 తీసుకోవచ్చు. మీరు అందులో కొంత అమౌంట్ మీరు ఖర్చు పెట్టుకొని ఇంకొంత అమౌంట్ మీరు ఆర్డీ స్కీమ్ కూడా మీరు పే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మల్టిపుల్ చాయిస్ అయితే ఉంది. ఈ యొక్క స్కీమ్ అనేది చాలా చాలా బెస్ట్ స్కీమ్ అనమాట. అయితే ఇందులో ప్రీమియర్ క్లోజర్ కూడా ఎలిజిబిలిటీ ఉందన్నమాట. మనకి మధ్యలో అమౌంట్ అవసరమైతే మనం ప్రీమియర్ క్లోజర్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు మినిమం 1 year ఉండాలన్నమాట. ఆఫ్టర్ 1 year బిలో 2 years సో 1.5% అనేది ప్రిన్సిపల్ అమౌంట్లో కట్ అవుతుంది. సపోజ్ 5 lakhs ప్రిన్సిపల్ అంటే అందులో 1.5 డిడక్షన్ అవుతుంది అనమాట. సపోజ్ 2 years తర్వాత ఆఫ్టర్ 2 years బిలో 5 years అనమాట. అంటే 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్యలో కానీ మీరు కానీ క్లోజర్ చేసుకోవాలనుకుంటే ప్రీమెచ్యూర్ 1% డిడక్షన్ అవుతుంది. సో రిమైనింగ్ అమౌంట్ అంతా వస్తుంది. ఎందుకంటే మీకు ఎవరి 3 monthsకి ఒకసారి వడ్డీ ఆల్రెడీ మీకు ఇస్తున్నారు, ప్లస్ మీరు మధ్యలో తీసుకుంటున్నారు కాబట్టి
మీకు 1% అనేది డిడక్షన్ అవుతుంది. సో ఇది ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, ఎవరైతే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరికైతే అమౌంట్ ఉండి ఒక పేరెంట్స్‌కి అంటే ఫారిన్‌లో చదువుకున్న వాళ్ళు గానీ, ఒక పేరెంట్స్‌కి వాళ్ళు డబ్బు ఇవ్వలేకపోతే మీరు మీ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ ఒక పెద్ద అమౌంట్ ఏసి, మీరు నామినీ పెట్టుకొని కొన్ ఎవ్రీ మంత్ పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళి మీరు అమౌంట్ అయితే తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎన్ఎస్సి స్కీమ్ అనమాట. ఎన్ఎస్సి అనేది నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అంటారు. సో ఈ స్కీమ్ అనేది ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.7 పర్ యానం ఉంటుంది. ఇందులో మినిమం డిపాజిట్ వచ్చి ₹1000 నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మాక్సిమం అనేది లో లిమిట్ అనమాట. ఎంతైనా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే ఒక పర్సన్‌కి ఒక అకౌంట్ మాత్రమే ఎన్ఎస్సి అనేది. సపోజ్ మీరు 1,00,000 అని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ₹44,903 మీకు వడ్డీ వస్తుంది. అంటే ₹1,44,903 మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. సపోజ్ 2,00,000 కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ చేస్తే 89,807 వస్తుంది. మీరు 5,00,000 కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ₹2,24,517 మెచ్యూరిటీ అమౌంట్ వస్తుందన్నమాట. సో దీని యొక్క ఇంట్రెస్ట్ అనేది 7.7 ఉంది కాబట్టి చాలా మంచి స్కీము. అయితే ఎవరైతే 5 ఇయర్స్ దాకా నాకు అమౌంట్ అవసరం లేదు, ఒక మంచి ఇంట్రెస్ట్ రేట్ కావాలి అని అనుకుంటే మాత్రం ఎన్ఎస్సి తీసేసుకోవచ్చు అనమాట. మీరు అక్కడికి వెళ్ళి ఈ యొక్క ఎన్ఎస్ స్కీమ్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైనా ఒక 10 లక్షలకి ఎంత వస్తుందో మీరు కామెంట్ చేయండి. నేను కామెంట్ రూపంలో మీకు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది చెప్పేస్తాను. ఇది మీకు ఒకవేళ పర్సనల్గా మాట్లాడాలనుకుంటే drmesh464 ఇది ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట. మీరు అందులోంచి మెసేజ్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. సో మీరు ఈ వీడియో ఇప్పటివరకు చూస్తున్నట్లయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ప్లీజ్ మీరు లైక్ చేయండి. ఇంకా లైక్ కూడా చేయలేదు, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది నలుగురికి ఇంకా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కేవీపీ కిసాన్ వికాస పత్ర అనమాట. ఇది చాలా చాలా బెస్ట్ స్కీమ్ అనమాట. ఎవరికంటే లాంగ్ టర్మ్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా బెస్ట్ స్కీమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి ఇంకో మరో పేరు డబుల్ స్కీమ్ అని అంటారు. ఎందుకంటారంటే సపోజ్ దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం తీసుకుంటే 7.5 అనమాట. దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి 115 నెలలు ఉంటుంది. అంటే 9 years 7 months ఉంటుంది అనమాట. సో ఇందులో మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత డబుల్ వస్తుంది. సపోజ్ మీరు ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీరు 2,00,000 వస్తుంది. 4,00,000 వేస్తే 8,00,000 వస్తుంది. 10 lakhs వేస్తే 20 lakhs వస్తుంది. సపోజ్ మీరు లాంగ్ టర్మ్ పెట్టుకున్నారు, ఒక 10 years పెట్టుకున్నారు అనుకోండి పాలసీ. సపోజ్ 10 years పెట్టుకుంటే మీరు ఒక 20,00,000 పాలసీ, 20,00,000 మీ దగ్గర ఉంది. సో నేను సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లు పెట్టాలనుకుంటున్నాను. అయితే మనకి ఏ స్కీమ్ బెస్ట్, 20 రావాలి అనుకుంటే మీరు ఈ స్కీమ్ తీసుకోవచ్చు. కేవీపీ అంటారు. సపోజ్ మీ బాబు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు ఒక 10 లక్షలు డిపాజిట్ చేస్తే మీ బాబు పేరు మీద, నెక్స్ట్ బాబుకి 15 సంవత్సరాలు వచ్చాక అది కాస్త 20 లక్షలు అవుతుంది. సో అంటే మనకి ఎవ్రీ ఇయర్ 1 lakh ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అదే మీరు 1 lakh వేసారు అనుకోండి, సపోజ్ 2 lakhs వస్తుంది. అంటే నేను 10 సంవత్సరాలు వెయిట్ చేస్తే 2 lakhs ఏనా అన్న ఫీలింగ్ వస్తుంది. సో చిన్న అమౌంట్కి అయితే మీరు అనుకున్న ఇంట్రెస్ట్ అయితే రాదనమాట. సో మీరు పెద్ద అమౌంట్గానే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వాళ్ళకి చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. సో మీరు ఒక 20 లక్షలు వేస్తే 40 వస్తుంది, 50 వేస్తే ₹1,00,00,000 వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు కేవీపీ స్కీమే తీసుకోవచ్చు. ఇందులో కూడా ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు, ఎన్ని అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ అనేది లేదు. సో ఇందులో కూడా ప్రీమియర్ క్లోజర్ కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట. సో మీరు ఎటువంటి డౌట్ పెట్టాల్సిన అవసరమే లేదు. మీకు ఇప్పటిదాకా నేను చెప్పిన వీడియోలో ఏదైనా మీకు సపరేట్గా నాకు ఫుల్ లెంత్ వీడియో కావాలి అని అంటే కామెంట్ చేయండి. నేను ఆ వీడియోకు పర్టికులర్గా మీకోసం చేస్తాను. నెక్స్ట్ ఎంఐఎస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.4 ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే పర్ యానం. ఇందులో మనం మినిమం డిపాజిట్ వచ్చే ₹1000, మ్యాక్సిమం అంటే ఇందులో 2 ఉన్నాయి అనమాట. సింగిల్ అకౌంట్, జాయింట్ అకౌంట్. సింగిల్ అకౌంట్ అంటే 9 lakhs, జాయింట్ అకౌంట్ అంటే 15 lakhs. 15 lakhs అంటే భార్యాభర్త పేరు మీద ఓపెన్ చేసుకోవచ్చు. మీరు సింగిల్గా అయినా అయితే ఒకవేళ ఇండివిజువల్గా చేయాలనుకుంటే 9 లక్షల వరకు చేసుకోవచ్చు. ఇద్దరు కలిపి చేయాలనుకుంటే 15 లక్షలు. లేదు మేమిద్దరం ఆల్రెడీ తెలియకుండానే ఒకరు 5 lakhs ఇంకొక 9 lakhs చేసాము అని అనుకోండి. ఇప్పుడు మీరు జాయింట్ చేయాలా, ఆ అకౌంట్స్ ఇంకా క్లోజ్ అవ్వలేదు, అయితే మీరు జాయిన్ చేయాలనుకుంటే మొత్తం మీకు ఇద్దరికి ఎంత అయింది, 9 + 5 14 lakhs అయింది. అంటే మీకు 1 lakh మాత్రమే ఎలిజిబిలిటీ. మీరు 1 lakh మాత్రమే చేసుకోవాలన్నమాట. అంటే 15 lakhs ఇద్దరు కలిపి 15 lakhs అవుతుంది అనమాట. సో క్రాష్ అవ్వకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకరిపైన 9 ఉంది, ఇంకొకరిపైన 5 ఉంది. సో 2 ఇప్పుడు కలిపి తీసుకుంటారు అనమాట. అదే మీరు ఆ అకౌంట్ క్లోజ్ అయిపోతే ఇద్దరు కలిపి 15 lakhs తీసుకోవచ్చు. లేదు నాకు ఇట్లా అయితే మాకు పెద్ద కలిసి రాదు అనుకుంటే మీరు సపరేట్గా 9 lakhs ఒకటి చేసుకున్నారంటే నెక్స్ట్ 6 lakhs చేసుకోవచ్చు. ఇంకొక 5 lakhs అంటే 11 lakhs చేసుకోవచ్చు అనమాట ఫిక్స్డ్ డిపాజిట్. సో అట్లా ఇండివిజువల్గా అయితే ఎక్కువ వస్తుంది అనమాట. ఇద్దరికి 9 అంటే 18 అవుద్ది, ఇద్దరు కలిపి అయితే 15 అవుద్ది. సపోజ్ మీరు 15 lakhs కలిపి చేసుకున్నారు ఫస్ట్ టైం,
అప్పుడు ఇండివిజువల్గా చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఎంత చేసుకోవచ్చు? 15,00,000 ఇద్దరి పేరు మీద చేశారంటే అప్పటికి ఎంత అవుతుంది? 7.5 అవుతుంది. రిమైనింగ్ అంతా ఇండివిజువల్గా చేసుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు. సపోజ్ ఇందులో మీరు 1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తే ఎవ్రీ మంత్ మీకు రూ. 617 అనేది మీకు ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇది మీకు ఆటోమేటిక్గా ఎస్బీఐ అకౌంట్కి, సీనియర్ సిటిజన్ అకౌంట్ అయితే ఎలా అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుందో అలాగే ఎస్బీఐ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది మనకు 60 నెలలు అయితే వడ్డీ జనరేట్ అవుతూ ఉందన్నమాట. 60 నెలలు అయిపోయిన తర్వాత మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో, సపోజ్ 1,00,000 అనుకుంటే 1,00,000 ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ప్రతి నెల వడ్డీ తీసుకోవచ్చు. ఇది పెద్దవాళ్ళకైతే చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఎందుకంటే మనము ఎవరికో వడ్డీలకు ఇచ్చే కన్నా వాళ్ళు ఇస్తారో లేదో మనకు తెలియదు. అదే మీరు గవర్నమెంట్ స్కీమ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎస్బీఐ అకౌంట్లో ఆటోమేటిక్ మీరు అడిగినా అడగకపోయినా ఏ రోజైతే మీరు అకౌంట్ ఓపెన్ చేశారో అదే డేట్న, సేమ్ డేట్న మీకు మీ యొక్క అకౌంట్లోకి వడ్డీ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది, పడుతూనే ఉంటుంది అనమాట. సో దానికి కూడా 4% ఎస్బీఐ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, దీనికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి రూపాయి తక్కువైనా సరే గవర్నమెంట్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. మనకు నమ్మకం ఉండాలి. 100%, మోర్ దెన్ 100% ఉంటేనే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సపోజ్ 5 lakhs కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు ఎవ్రీ మంత్ రూ. 3,083 వస్తుంది. అలాగా మీకు సంవత్సరానికి 36,996 వస్తుంది. అదే మీరు తీసుకోకుండా 5 years తర్వాత ఒకేసారి తీసుకోవాలనుకుంటే రూ. 1,84,980 మీకు వడ్డీ జనరేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఎంఐ స్కీమ్లో ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు. సో మీకు నేను ఈ వీడియోలో నెల తీసుకునే వడ్డీ చెప్పాను, 3 నెలలకు ఒకసారి తీసుకునే చెప్పాను, లేదు నేను 5 years ఒకేసారి తీసుకునేదని ఆ స్కీమ్ చెప్పాను, లేదా 10 years కావాలంటే చెప్పాను. అదే డైలీ స్కీమ్స్ కూడా చెప్పాను, నెల నెల డిపాజిట్ చేసుకునేది, లేదా సంవత్సరానికి ఒకసారి వేసుకునేది, ఇలా అన్ని స్కీమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో మీకు ఏదైనా స్కీమ్ బాగా నచ్చిన స్కీమ్ కామెంట్ చేయండి. మీకు ఏ స్కీమ్ కావాలో కూడా కామెంట్ చేయండి. నేను ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తాను. సో ఇప్పటి వరకు ఓపికతో చూస్తున్న అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలండి. అయితే మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే నా వీడియో మీకు నచ్చిందని భావించి ఇంకా 4 వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.